నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టిప్పర్ లారీ ఢీకొని 8 గొర్రెలు మృతి. అతివేగంతో గొర్రెలపై టిప్పరు దూసుకెళ్లడంతో గొర్రెలు అక్కడికక్కడే మృతి. గొర్రెల యజమానికి వాటిల్లిన 1.5 లక్షల నష్టం. పారిశుద్ధ కార్మికులకు మాస్కులు పంపిణీ. మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు మంకీ క్యాప్లు, మఫ్లర్లు, టవల్స్ పంపిణీ. అనాథలకు అన్నదానం. విశ్వబ్రహ్మణ విశ్రాంత ఉద్యోగుల సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం, అన్న వితరణ కార్యక్రమం ఎంతో అదృష్టంగా భావించిన సంఘ నేతలు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామంలోని మణికంఠ కాటన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రాంగణంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మానకొండూరు ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సత్యనారాయణ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మధ్యవర్తుల జోలికి వెళ్లకుండా నేరుగా ప్రభుత్వం ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల ద్వారా తమ పత్తిని అమ్మాలని సూచించారు. అధిక వర్షాల కారణంగా రైతులు ఇప్పటికే నష్టపోయారని, పత్తి దిగుబడి తగ్గిందని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పిస్తుందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పత్తి కొనుగోలు కేంద్రాలకు తమ ఉత్పత్తిని తీసుకురావాలని ఆయన కోరారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రైతులు నాణ్యమైన పత్తి ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం ప్రతి దశలో తోడ్పడుతుంది. సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు పారదర్శకంగా గిట్టుబాటు ధరతో సాగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఆధ్వర్యాన బెజ్జంకి మండలంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. తేమ శాతాన్ని కూడా పరిశీలించడం జరిగింది. మరి రైతులందరూ కూడా దళారుల చేతిలో మోసపోకూడదని సిసిఐ ఆధ్వర్యాన ఈ కేంద్రాన్ని ప్రారంభించడం. కాబట్టి మంచి తేమ ఉన్న కాటన్కి పత్తికి ఏదైతే ఉన్నదో 8,110 రూపాయల గిట్టుబాటు ధర ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని, రైతులే అసలే దిగుబడి తక్కువ వచ్చింది, దాంతో బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే అధిక వర్షాలు రావడంతోనే పత్తి ఈల్డింగ్ అంత రాలేదు. కాబట్టి వచ్చిన దానికి మంచి కాటన్కి అయితే మాయిశ్చర్ కలిసి 8% ఉంటే 8,100 ఇస్తున్నారు. కొంచెం ఏమన్నా తక్కువ ఉంటే దానికి 8,060 రూపాయలు, ఇంకో దానికి పింజ రకం దానికి 8,010 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి గిట్టుబాటు ధర గవర్నమెంటే ఇస్తుంది. దళారుల చేతిలో పడి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోకుండా సిసిఐ ఏర్పాటు చేసినటువంటి ఈ కొనుగోలు కేంద్రంలో మీరందరూ కూడా విక్రయించుకొని నిరుపేద యువతి వివాహానికి పుస్తే మట్టలను అందించడం సంతోషంగా ఉందని వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. నేడు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద యువతి వివాహానికి పుస్తే మట్టలను యువతి కుటుంబ సభ్యులకు అందజేశారు ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు. ఈ కార్యక్రమం కరీంనగర్లో హరిహర జ్యువెలర్ షాప్లో జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి నెల సంకష్టహర చతుర్థి రోజున నిరుపేదల కోసం వారి అవసరాల రీత్యా 1 లక్ష రూపాయలు నగదును ప్రతి నెల పంపిణీ చేస్తున్నామని, అయితే కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ ప్రాంతానికి చెందిన జీవన నక్షత్ర అనే యువతికి వివాహం నిశ్చయమైందని, ఈ విషయాన్ని స్థానిక డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ మా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ట్రస్ట్ సభ్యులతో చర్చించి నేడు నిరుపేద యువతికి పుస్తీ మెట్టెలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యులు అవడం ద్వారా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు ట్రస్ట్ సభ్యులు నార్ల శ్రీనివాస్, బొల్లం శ్రీనివాస్, చిట్టుమల్ల వేణుగోపాల్, తాటిపల్లి సుభాష్, తోడుపునూరి తిరుపతి, యువతి కళ్ళేపల్లి జీవన నక్షత్ర, వారి తల్లిదండ్రులు రమేష్, అంజలి పాల్గొన్నారు. కిసాన్ నగర్ వాస్తవ్యురాలైనటువంటి జీవన నక్షత్ర అనే అమ్మాయి డిగ్రీ చదువుకుంది. మరి ఆ అమ్మాయి వివాహం సందర్భంగా మాజీ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ గారి సూచన మేరకు వారికి వాసవి ట్రస్ట్ నుంచి అమ్మాయికి
పుస్తే మట్టెలను 15,000 రూపాయల విలువ కలిగిన వాటిని ఈరోజు వాసవి ట్రస్ట్ నుండి వారి వివాహం సందర్భంగా మా గౌరవ సభ్యులు నార్ల శ్రీనివాస్ గారు, బొల్లం శ్రీనివాస్ గారు, చిట్టుమల్ల వేణుగోపాల్ గారు, తాటిపల్లి సుభాష్ గారు, తొట్టినూడి తిరుపతి గారు మరియు వాసవి ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్ కలిసి మరి వారి వివాహం సందర్భంగా అందించడం జరిగింది. వాసవి ట్రస్ట్ తరఫున ప్రతి నెల 1,00,000 రూపాయలను సంకటహార చతుర్థి రోజున వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల మరి విద్య కోసం కానీ, వివాహం కోసం కానీ, అదేవిధంగా వారి ఆరోగ్య నిమిత్తం ఖర్చుల కోసం కానీ, మందుల కోసం కానీ మేము ఇస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఇప్పుడు వివాహానికి ఈ రకంగా అందించే భాగ్యం కలిగినందుకు మేమందరం సంతోషపడుతూ ఆ అమ్మాయికి అన్ని విధాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నాం. కరీంనగర్లోని ప్రభుత్వ టీబీ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలైన 50 మంది టీబీ పేషెంట్లకు కిట్స్ కార్యక్రమం నిర్వహించారు. అందుకు ఖర్చు మొత్తం డాక్టర్ రవీందర్ అందజేశారు. సింహరాజు కోదండరాం పుట్టినరోజు సందర్భంగా పోషకాహారం 20 మందికి కిట్స్ అందజేశారు. జిల్లా టీబీ ఆఫీసర్ డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో ప్రతి నెల 150 మంది టీబీ పేషెంట్స్ వస్తుంటారు. పప్పులు, నూనె, ఇతరత్ర టీబీ వ్యాధి సోకిన పేద పేషెంట్లను పోషకాహారం కిట్స్ ఎంతో అవసరం ఉందన్నారు. 50 మంది నిరుపేదలకు కిట్స్ అందించాలని కోరారు. ఇవే కాకుండా సైకో కెపాసిటీ స్థాయిలో సహాయ సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. కరీంనగర్ గవర్నమెంట్ టీబీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి టీబీ పేషెంట్లు, ముఖ్యంగా పేదలైనటువంటి ఒక 50 మంది పేషెంట్లు ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇన్ఛార్జ్ డాక్టర్ అయినటువంటి మన రవీందర్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. అయితే వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తర్వాత ఈరోజు ఈ 320G లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G జిల్లా గవర్నర్ అయినటువంటి నా పేరు సింహరాజు కోదండరాం, నాది ఈరోజు పుట్టినరోజు కూడా. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ పేద రోగులైనటువంటి టీబీ రోగులైనటువంటి వారికి ముఖ్యంగా ఏంటంటే కొన్ని పోషకాహారానికి సంబంధించినటువంటి వస్తువులు, ఆహార పదార్థాలు కావాలని అన్నారు. దాంట్లో భాగంగా పప్పులు, నూనెలు, తర్వాత ఇతర సామాగ్రితో సహా కిట్స్ వారికి ఒక 20 మందికి ఈరోజు అందించడం జరిగింది. దాన్ని ముఖ్యంగా ప్రోత్సహించినటువంటి డాక్టర్ రవీందర్ రెడ్డి గారు కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేసే అదృష్టం భగవంతుడు కల్పించినందుకు నేను సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో టీబీ పేషెంట్లు నెలకు ఒక 150 మంది డయాగ్నోజ్ అవుతూ ఉన్నారు. సో దీంట్లో అన్ని రకాల అవసరం ఉన్న వాళ్ళు కనీసం నెలకు 50 మంది ఉంటున్నారు. సో వీరి కోసమని మేము అడిగినందుకు, ముందుకు వచ్చినందుకు లయన్స్ క్లబ్ ఈ గ్రూప్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఈ రకంగా మనకు ప్రతి నెల కనీసం 50 మందికి పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఇట్లాంటి సహాయం అవసరం ఉన్నది. సో దీంట్లో మనకు పప్పులు, నూనె, పల్లి, రైస్, సో మీరు ఏ రకంగానైనా ఇవ్వచ్చు. ఇవన్నీ కాకుండా మీరు ఏ రకంగా సైకో సోషల్ సపోర్ట్ కూడా ఇవ్వచ్చు. ఒక్కొక్కరు ఇండివిజువల్ కెపాసిటీగా కూడా ఇచ్చు, ఒక గ్రూప్ లాగా, ఒక ఆర్గనైజేషన్ లాగా కూడా మీరు సపోర్ట్ చేయవచ్చు. అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ఎవరైనా సరే సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము స్టేజ్ని అరేంజ్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కరీంనగర్లోని హౌసింగ్ కాలనీలోని విబి ఫౌండేషన్ ద్వారా కొనసాగుతున్న వీర బ్రహ్మేంద్ర స్వామి అనాథాశ్రయంలో విశ్వబ్రాహ్మణ విశ్రాంత ఉద్యోగుల సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్రాంత ఉద్యోగుల సేవా సమితి చీఫ్ అడ్వైజర్ కట్టా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, గతంలో చెల్లూరులో 300 మందికి అన్నదానం కార్యక్రమం చేపట్టాం. విశ్వబ్రాహ్మణ విశ్రాంత ఉద్యోగుల సేవా సమితి ప్రెసిడెంట్ మాట్లాడుతూ, వీరమాధవ్ ఏర్పాటు చేసే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రిటైర్డ్ తహసీల్దార్ కట్టా రామస్వామి మాట్లాడుతూ, అన్న వితరణ కార్యక్రమం అనాథాశ్రమంలో కొనసాగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ విశ్వబ్రాహ్మణ విశ్రాంత ఉద్యోగుల సేవా సమితికి చెందిన 230 మంది పాల్గొన్నారు.
విశ్వబ్రాహ్మణ విశ్రాంతి ఉద్యోగ సేవా సంఘం తరపున మేము ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. దీనికి అందరికీ భోజన సదస్సు చేసినాం. ఇది మాది రెండో కార్యక్రమం. మొదటి కార్యక్రమం చల్లూరులో 300 మందికి మేము అరేంజ్ చేసుకున్నాం. మా ఛాయశక్తిలో మా మెంబర్స్ జర్నలిస్టులు కలుపుకొని మేము కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. మేము ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి చేయాలని మేము నిర్ణయం చేసుకున్నాం. ఇందులో మాకు అధ్యక్షుల కార్యదర్శుల వారు అందరూ మాకు సహకరిస్తున్నారు. మేము కూడా అన్ని విధాలా సహకరించుకుని ఇస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఇప్పుడైతే వీరమ్మ గారు బాగా మాకు సహకరించారు. వాళ్ళకి ధన్యవాదాలు. మీరు వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఏది సేవా కార్యక్రమం అన్ని విషయాలు ఇంట్లో ఏవైనా కార్యక్రమం జరిగినా మంచి అయినా చెడు అయినా అన్ని కార్యక్రమం మేము పోవడానికి రెడీ ఉన్నాం. మా సాయశక్తులు మేము కృషి చేస్తున్నాం. ఫైనాన్షియల్గా మేము చేస్తున్నాం రెడీ ఉన్నాం. ఇప్పుడే మాది మొదలైంది. అయితే వృద్ధులకు తర్వాత యువకులకు వాళ్ళ భవిష్యత్తును అభివృద్ధిపరిచి దేశానికి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం చేపట్టాలని మా సంకల్పంతో మేము సేవా సంఘం మొదలుపెట్టాం. ఈరోజు వీరు వీర మాధవనేని గారు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మా మనస్ఫూర్తిగా ఈ సేవ చేయాలని ఈ భోజన సౌకర్యాలు ఇవన్నీ మేము ఏర్పాటు చేసుకున్నాము. అందరూ మా సభ్యులందరూ పూర్తి సహకారంతో మేము ఇది నిర్వహిస్తున్నాం. హౌసింగ్ బోర్డులోని విశ్వబ్రాహ్మణ అనాథాశ్రయంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది మాకు అందరికీ 230 మంది విశ్వబ్రాహ్మణ ఉద్యోగస్తులందరికీ సంతృప్తికరమైనటువంటి కార్యక్రమము. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ముందు మేము అనుకుంటున్నాం. అందులో భాగంగా గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి భర్త చనిపోయిన వారికి ఒక 20,000 రూపాయల సహకారం ఉన్నది. మేము దానికోసం సహకారాలు ఫారం నింపి ఇవ్వడం, దాని ద్వారా ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చినట్టయితే వాళ్ళు ఆర్డీఓ తర్వాత కలెక్టర్ దగ్గర నుంచి డైరెక్ట్గా భర్త చనిపోయిన భార్యకు అకౌంట్లో 20,000 రూపాయలు పడుతున్నాయి. మనం 20,000 రూపాయలు సహాయం చేయడానికి దానికి తగ్గ దరఖాస్తు ఫారాలు నింపి వాళ్ళ ద్వారా మేము అప్లై చేయిస్తున్నాం. అట్లాగే రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ మన మొత్తం ఈ వయసులో మన అందరికీ సహకారాలు అందించాలి. అది మనకు మాతృభూతికి తర్వాత భారతదేశానికి కూడా మనం ఇంతో అంతో మన వృతభక్తిగా సహాయం చేసినట్టు అవుతుంది. కరీంనగర్ నగరంలోని భగత్ నగర్ ప్రాంతంలో 20 మంది మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు మంకీ క్యాప్లు, మహిళలకు మఫ్లర్లు, టవల్స్ పంపిణీ చేశారు. ప్రజలకు నిరంతరం పనిచేసే మున్సిపల్ కార్మికులు చలిలో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని తానే స్వయంగా చలికి తట్టుకునే విధంగా మంకీ క్యాప్లు, మఫ్లర్లు మరియు టవల్స్ దాదాపు 5,000 రూపాయల విలువ గల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ కేశవరెడ్డి, తోట సుగుణ మరియు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎంతగానో సేవ చేసే వారికి మనం సహాయం చేయడం గొప్ప వరమని ఆయన అన్నారు. నేను ఉదయం యోగా క్లాస్కి వచ్చేసరికి పాపం చలిలో వీళ్ళు ఇబ్బంది పడుకుంటూ వచ్చేది. వాళ్ళని చూసి నాకు చాలా జాలి వేసింది. అయితే చిన్న సాయం చేయాలనే కోరిక నా లోపల కలిగింది. ఎందుకంటే చలి ఎక్కువ అయింది కాబట్టి వాళ్ళకి ఏంటంటే మఫ్లర్స్, తర్వాత ఏంటంటే మంకీ క్యాప్స్, మగవాళ్ళకు మంకీ క్యాప్స్, తర్వాత ఏంటంటే వాసన వస్తుంటుంది. మనం చిన్న వాసన భరించలేము, వాళ్ళు పొద్దుంతా అదే వాసన భరించాలి కాబట్టి వాళ్ళకు ఒక పెద్ద ఖర్చు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసే సేవలో మనము విలువ కట్టలేనివి. ఎందుకంటే సఫాయి కార్మికులు పాపం పొద్దున ఉదయం లేచిన నుండి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంతనన్నా ఉపశమనం జరగాలన్న ఉద్దేశంతో ఈ మంకీ క్యాప్స్ ఇవ్వడం జరిగింది. పారిశుద్ధ కార్మికుల ఇబ్బందులను గుర్తించి రాజేందర్ గారు వారికి ఏదైతే వాళ్ళకు ఇచ్చాడో చలికాలం మంకీ క్యాప్స్ కానీ లేడీస్కి వాళ్ళకు మఫ్లర్స్ కానీ ఇవ్వడం అనేది గొప్ప విషయం. వాస్తవానికి మన ఇంటి వాసన మనమే భరించాం. అట్లాంటి ప్రతి ఇంటిది కూడా వాసన వచ్చిన అన్నీ తీసుకొని పారిశుద్ధ్య చేస్తున్న వాళ్ళు ఓన్లీ ఉద్యోగమే కాకుండా వాళ్ళు సేవ చేస్తున్నట్టుగానే సమాజానికి సేవ చేస్తున్నారని భావించాలి. అటువంటి వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించిన రాజేందర్ గారి గొప్ప గుణాన్ని అప్రిషియేట్ చేస్తూ పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఘటనకు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు అప్రమత్తమయ్యారు. సిపి గౌసల్లం ఆదేశాల మేరకు జిల్లా నార్కోటిక్ సిఐ పుల్లయ్య, పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ పోలీసుల బృందం బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రతి ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు.
తనిఖీలకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అనుమానాలు తలెత్తినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సిఐ రామకృష్ణ గౌడ్, ఎస్ఐ నాగరాజు, డాగ్ స్క్వాడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కార్గో సర్వీసెస్ కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఈ సర్వీసులన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా భద్రతా దృష్ట్యా ప్రజలకు ఎలాంటి హాని కలిగించకుండా ఈ ఎక్కడైతే టౌన్ బస్ స్టాండ్ ఏరియాలు ఉన్నాయో కానీ కార్గో సర్వీసెస్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఈ అందరినీ మొత్తం అన్ని ప్లేస్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఎలాంటి ధన మాన ప్రాణాలకు హాని కలగకుండా ఈ చెకింగ్ చేయడం జరుగుతుంది. మనం నిన్న చూసాము, ఢిల్లీలో ఒక బ్లాస్టింగ్ అనేది జరిగింది. అలాంటి సంఘటనలు అనేది జరగకుండా ముందస్తు ప్రికాషన్గా చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మన గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము మనము ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఈ చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది. పెద్దపల్లిలో ఈరోజు ఉదయం విషాదం నెలకొంది. తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో యువకుడు వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒక కుటుంబంలో విషాదం నింపింది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈల్రా స్వరూప సురేందర్ కుమారుడు విశ్వతేజ 17 సంవత్సరాలు. తన తల్లిదండ్రులు తనను మందలించారని తీవ్ర మనస్తాపానికి గురైన విశ్వతేజ రాత్రి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బందంపల్లి శివారులోని వ్యవసాయ బావిలోకి పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వ్యవసాయ బావిలో ఉన్న విశ్వతేజను బయటకు తీసి పోస్ట్ మార్టంకు పంపించారు. విశ్వతేజ మృతితో తల్లిదండ్రులు, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప సురేందర్ రోదనలు మిన్నంటాయి. ప్రజాప్రతినిధులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మానవ మనుగడకు టెర్రరిజం ప్రమాదకరమని, ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని అన్నారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుండ్ల శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీసులు మరియు జర్నలిస్టులు కలిసి ఢిల్లీలో బాంబు దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కూకటి వేళ్లతో పెకిలించవలసిన అవసరం ఉందని, మానవ మనుగడకు టెర్రరిజం ఒక పెను ప్రమాదమని, జాతి యావత్తు ఇలాంటి సంఘటనలను ఖండిస్తున్నామని, పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అసంఘిక శక్తులపై కన్నేసి ఉంచుతుందని, పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టులపై ఉక్కుపాదం మోపాలని, టెర్రరిస్టులకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ సిఐ అనిల్తో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఉగ్రవాద చర్య అనేది కంపల్సరీ తిరుగుబంద చర్యగా భావించవచ్చు. ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేసిన ఈ యొక్క చర్యను యావత్ భారతదేశం మొత్తం ముక్తఖండంతో ఖండిస్తున్నది. ఆ సందర్భంగా ఆ దాడిలో మరణించినటువంటి బాధితులకు నివాళిగా ఈరోజు మేము పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలను పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వారికి బాధితులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రెస్ క్లబ్ తరఫున మేము నివాళి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. మిత్రులందరికీ ఉద్దేశించి ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఉండే ప్రెస్ మిత్రులందరూ కూడా, ప్రెస్ క్లబ్కి సంబంధించి ప్రెస్ మిత్రులందరూ కూడా క్యాండిల్ వాళ్ళ యొక్క ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి శాంతి క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాంతోపాటు
వారి యొక్క ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యం చేకూర్చాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ పట్టణంలో కూడా కమిషనరేట్ పరిధిలో సిపి గారి ఆదేశాల మేరకు మన పట్టణ ప్రజలందరి సేఫ్టీ దృష్ట్యా బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా, డాగ్ స్క్వాడ్ ద్వారా విస్తృతంగా తనిఖీలు అనేది చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు వెహికల్ చెకింగ్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. అలాంటి ఘటనలు ఎక్కడ కూడా జరగకుండా పబ్లిక్ యొక్క సేఫ్టీ అనేది ముఖ్యం అనే ఉద్దేశంగా పోలీస్ తరఫున ఏవైతే కార్యక్రమాలు నిర్వహించాలో పబ్లిక్ యొక్క సేఫ్టీ అనేది ప్రాధాన్యం కొరకనేది చర్యలు అనేది చేపట్టడం జరుగుతుంది. హందిశ్రీ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు అంబళ్ళ రాజేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు అంబళ్ళ రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో హందిశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సాహితీవేత్తగా హందిశ్రీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఎంతో అద్భుతంగా రచించి అందరి మన్ననలు పొందారన్నారు. ఇక హందిశ్రీ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని, ఆయన ఆశయ సాధనలు ప్రతి ఒక్కరూ కొనసాగించాలని, హందిశ్రీ కుటుంబాన్ని అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు అంబళ్ళ రాజేందర్, సన్నాయి టెంగం చంద్రమౌళి, ఎండి రజాక్, పాలశంకర్, బర్ల తిరుపతి, పాలరాములు, సింగరవేణి సదానందం, బ్రహ్మన్న, మంతిలి లక్ష్మయ్య, ఉప్పుల కుమార్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ కోర్టు సమీపంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వైపుకు పోతున్న బైక్ను వెనుక నుంచి వేగంగా దూసుకొస్తున్న కారు ఢీకొట్టడంతో బైక్పై ఉన్న 2 భార్యాభర్తలు కింద పడ్డారు. ఈ క్షణంలోనే వెనుక నుంచి వస్తున్న మరో పెట్రోల్ ట్యాంకర్ అతివేగంతో వచ్చి కింద పడ్డ వ్యక్తి తలపై నుంచి దూసుకుపోయింది. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. అతని భార్యకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. మృతి చెందిన వ్యక్తి నగరంలోని రామ్నగర్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి రవిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. టిప్పరు లారీ ఢీకొని 8 గొర్రెలు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి శివార్లోని శ్రీ మల్లికార్జున ఫంక్షన్ హాల్ సమీపంలో ఓ టిప్పరు ఢీకొని వేగంగా దూసుకుపోగా 8 గొర్రెలు మృతి చెందగా మరో 2 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. సుల్తానాబాద్ నుంచి కాల్వ శ్రీరాంపూర్ వస్తున్న టిప్పర్ లారీ గొర్రెలు రోడ్డు దాటుతుండగా ఒక్కసారిగా అతి వేగంతో గొర్రెలపై టిప్పర్ వెళ్లడంతో 8 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు 150 రూపాయల నష్టం జరిగినట్లు గొర్రెల యజమాని పల్లపు మల్లయ్య తెలిపారు. యాసంగి వానాకాల వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు బోనస్ చెల్లించాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనేటి సంపతులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఐకేపీ సొసైటీ వడ్ల కొనుగోలు, మక్కల కొనుగోలు కేంద్రాలను మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనేటి సంపతులు పరిశీలించారు. ఇటీవల మొంతా తుఫాను కారణంగా మొలకెత్తిన మొక్కజొన్న వడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, జెడ్పీటీసీ మంగళ తిరుపతి రెడ్డి, నాయకులు దేవయ్య, ఆడెపు రాజు, నాగార్జునరావు, బైరం రమేష్, గోని శ్యామ్, ఇబ్రహీం, ఓదేలు, వడ్నాల శ్రీనివాస్, రామురెడ్డి, కుమార్, తాండ్ర అనిల్, కుంట శ్రీకాంత్, తాత సాయి, దర్శల రవి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండల్లో గత 15 రోజుల నుంచి మార్కెట్లు ప్రారంభం చేసి, అదేవిధంగా మక్కల మార్కెట్, వడ్ల మార్కెట్లు ప్రారంభమై మరి ఇప్పటికీ 15 రోజులు గడిచినప్పటికీ నిన్న ఈరోజు స్వల్పంగా మరి కాంటాలు జరుగుతూ ఉన్నాయి. మరి రైతాంగం అంతా కూడా రకాల వర్షాలకు నష్టపోయి వడ్లను ఆరబోసి వడ్లు తడిసి మరి రైతాంగం అంతా నష్టపోయి ఉన్నది. మరి గ్రామాలల్లో కావచ్చు, అన్ని గ్రామాలల్లో, అన్ని మార్కెట్ల ఐకేపీ సహకార సంఘాల మార్కెట్లల్లో
మరి రైతాంగం అంతా కూడా నిబ్బరపోయిన పరిస్థితి ఉన్నది. మరి వెంటనే మ్యాచర్ ఏదైతే 17 మ్యాచర్ వచ్చినట్టుగా ఏ రోజు ఆ రోజు పంపితే మరి కొంత రైతు కొంత వారికి ఊరటగలుగుతా అనేది కోరుకుంటూ, మరి ఏదైతే గతంలో మరి యాసంగి పంటకు బోనస్ ఇస్తామని చెప్పి మరి పెద్దపల్లి మీటింగ్లో మంత్రులు మాట్లాడిన మాటలు రైతులు విని ఇక్కడ రైతాంగం అంతా కమర్షియల్ క్రాప్కు పోయినటువంటి రైతులు, సీడుకు పోయినటువంటి రైతులు, దొడ్డువడ్లు వేసుకున్నటువంటి రైతులు అందరూ కూడా మరి సన్నవడ్లకు మరి మళ్ళా మొగ్గి పూర్తి స్థాయిలో యాసంగి పంటకు సన్నవడ్లు కూడా పెట్టడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా వారికి సన్నవడ్ల బోనస్, యాసంగి బోనస్ ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే నాయకులు ఓపెన్ చేసినటువంటి స్థానిక నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, మరి బోనస్ వెంటనే పడతాయని కూడా మరి చెప్పడం జరిగింది రైతులకు. మరి ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ సన్నవడ్ల రైతులకు ఈ బోనస్తో సహా ఏదైతే యాసంగి వడ్లు కూడా మరి ఇవ్వడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని 2 సంవత్సరాలు కావస్తూ ఉన్నా ఇలా 2 సంవత్సరాల నుంచి వెళ్ళి రైతులను గోసపెట్టుట్లో ముందుంది అని చెప్పి రైతులందరూ బాధపడుతూ ఉన్నారు. ఇవాళ రైతులకు నట్టేట ముంచకుండా, వారిని ఇబ్బంది పెట్టకుండా ఈ కొనుగోలు తొందరగా ప్రారంభించి తొందరగా కాంటాలు అయినట్లయితే, అదేవిధంగా సన్నవడ్లతో పాటుగా ఈ దొడ్డు వడ్లను కూడా తక్షణమే ఎత్తాలి. ఇవాళ సన్నవడ్లకు బోనస్ ఇస్తానని చెప్పిన ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా బోనస్ గతి లేదు. ఇవాళ ఫస్ట్ కొనుగోలు పోయింది, ఇప్పుడు 2వ కొనుగోలు వచ్చింది, ఇప్పటికి కూడా పాత బోనస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ రైతులకు కూడా తక్షణమే బోనస్ కూడా వెంటనే కాంటా అయినట్లయితే కాంటా ప్రకారంగా బోనస్ కూడా తక్షణమే ఇవ్వాలి. సమాజంలో అవినీతి పెద్ద సమస్యగా మారిందని, దాన్ని అరికట్టే శక్తి మన చేతుల్లోనే ఉందని ఉమ్మడి కరీంనగర్ ఏసీడీ డీఎస్పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. లంచం అడగడం నేరం, లంచం తీసుకోవడం నేరం, లంచం ఇవ్వడం కూడా నేరం అని పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి మీ నుంచి లంచం అడిగితే భయపడకుండా వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని, నేరుగా ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు చేసి వారి పేరు, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయన్నారు. 1064 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి మీ యొక్క కాల్తో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అప్పుడే అవినీతి రహిత తెలంగాణ సాధ్యమన్నారు. మన తెలంగాణను స్వచ్ఛంగా, న్యాయంగా, అవినీతి రహితంగా మార్చే బాధ్యత మనందరిపై ఉందన్నారు. సత్యం కోసం, మన కర్తవ్యం కోసం, అవినీతి రహిత తెలంగాణ కోసం సంకల్పంగా ముందుకు సాగాలన్నారు. ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రాజన్న సిరిసిల్ల జిల్లా బెజ్జంకి మండలం రేపాక గ్రామానికి చెందిన హర్షిని 3వ స్థానం సాధించింది. బొడ్డు హర్షిని రేపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటుంది. సందేశ ఫౌండేషన్ వారు 3 రాష్ట్రాల్లో నిర్వహించిన మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ 2025 సంవత్సరం పరీక్షల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బొడ్డు వర్షిని ఈ టాలెంట్ పరీక్షలలో పాల్గొని మన తెలంగాణ రాష్ట్రానికి 2వ స్థానం సాధించి, అలాగే దాంతోపాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3 రాష్ట్రాల్లో నిర్వహించిన మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్టులో కూడా 3వ స్థానంలో 3వ ర్యాంకు సాధించింది. అందుకు గాను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేవతి గారు మాట్లాడుతూ, బొడ్డు వర్షిని ఇలా మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్టులో పాల్గొని ఇలా 2వ, 3వ స్థానం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు జెడ్పీహెచ్ఎస్ రేపాక. నేను నవంబర్ 9 రోజు నిర్వహించిన సతీష మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ 2025లో పాల్గొన్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర 3 రాష్ట్రాలలో సతీష మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఇందులో 3 రాష్ట్రాలలో కలిపి నాకు 3rd ర్యాంక్ రావడం జరిగింది. ఇందుకోసం ప్రోత్సహించిన మా ఉపాధ్యాయులకు నా యొక్క ధన్యవాదాలు. 3 రాష్ట్రాలకు కలిపి నిర్వహించిన మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ 2025లో మా పాఠశాల జెడ్పీహెచ్ఎస్ రేపాకకు చెందిన బి వర్షిని పాల్గొని రాష్ట్రంలోనే 3వ స్థానాన్ని సంపాదించింది. ఇందుకు గాను పాఠశాల తరపున అభినందనలు. మరియు ఈ అమ్మాయి ఈ ర్యాంక్ సంపాదించడానికి కృషి చేసిన
మ్యాథ్స్ టీచర్ బి మల్లికార్జున్కి పాఠశాల తరపున కృతజ్ఞతలు. ఈ అవకాశం ఆమెకు రావటం వలన మా విద్యార్థినికి సదిశ ఫౌండేషన్ వాళ్ళు 2 years ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రీ కార్పొరేట్ కాలేజ్లో ఫ్రీగా అందిస్తూ ఇంక్లూడింగ్ హాస్టల్ ఫెసిలిటీ కల్పిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టిప్పర్ లారీ ఢీకొని 8 గొర్రెలు మృతి. అతివేగంతో గొర్రెలపై టిప్పరు దూసుకెళ్లడంతో గొర్రెలు అక్కడికక్కడే మృతి. గొర్రెల యజమానికి వాటిల్లిన 1.5 లక్షల నష్టం. పారిశుద్ధ కార్మికులకు మాస్కులు పంపిణీ. మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు మంకీ క్యాప్లు, మఫ్లర్లు, టవల్స్ పంపిణీ. అనాథలకు అన్నదానం. విశ్వబ్రహ్మణ విశ్రాంత ఉద్యోగుల సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం. అన్న వితరణ కార్యక్రమం ఎంతో అదృష్టంగా భావించిన సంఘ నేతలు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.